కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ నెల 15న దళితుల్ని హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నెల 15న వేట్లపాలెంలో కాల్దారి కుటుంబానికి చెందిన 3 దళితుల్ని అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు మూకదాడి చేసి హత్య చేశారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ పెద్దల మృతితో జీవనాధారం కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎస్పీ సంఘాలతో కలిసి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అసలు మాపై దాడి చేసిన వాళ్ళకి కానీ మా ఇంటికి కానీ అసలు ఏమీ సంబంధం లేదండి. అన్యాయంగా న్యాయంగా మేము స్లాబ్ తీసుకుంటున్నాం. మా ఇంటి పెద్దలందరూ మీరే మా ఇంటికి ఆదరించే వాళ్ళు మీరే మా దగ్గర రండి మేము స్లాబ్ తీసుకుంటామంటే మీకు ఎందుకన్నా మేము ఉన్నాం కదండి మాకు ధైర్యం చెప్పడానికి వచ్చారండి మా పెద్దలు. మా కుటుంబ పెద్దల్ని మాకు లేకుండా ఖచ్చితంగా మీరు అందరూ వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. అందరికీ మీరు అండగా ఉండి మాకు న్యాయం జరిగించాలని చనిపోయిన వ్యక్తులను ఎలాగ మేము తీసుకురాలేము. వాళ్ళకంటూ ప్రభుత్వం చెప్పుకుంటే ఎంతో కొంత మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈ రోజు వేట్లపాలెంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. అక్కడ ముగ్గురిని అతి దారుణంగా హత్య గావించబడినారు. ముందు ఎప్పుడు కూడా అక్కడ ప్రేక్షక గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఇటువంటివి లేవు. ఇక్కడ జరిగిన విషయంలో రాజకీయ ప్రమేయం ఉందని మేమందరం నమ్ముతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి దీనిలో ఎవరున్నారు అనే దానిపై పూర్తి దర్యాప్తు జరిపి ప్రత్యక్షంగా పాల్గొన్న వారిపై తక్షణం రౌడీ షీట్లు నమోదు చేసి వాళ్లను మరొకసారి బెయిల్ రాకుండా ఉండే పరిస్థితి కల్పించాలని మేము కోరుతున్నాం.